హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైరల్ ఫ్యామిలీ అఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లాస్ట్ వ్లాగ్లో మీకు చెప్పాను కదండి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానని. సో ప్రజెంట్ అయితే మా ఇంటికైతే వచ్చేసాము. కానీ ఈ వ్లాగ్ అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తీసింది. మేము వచ్చిన 3 డేస్కి అయితే మా అవ్వయ్య అండ్ తాతయ్య వాళ్ళు కూడా వచ్చారు. సో వచ్చేటప్పుడు అయితే పనసకాయలు తీసుకొచ్చారు, దాంతోపాటు మ్యాంగోస్ కూడా తీసుకొచ్చారు. ఇంకా చాలా అయితే అమ్మకు కావాల్సిన గ్రాసరీ కూడా తాతయ్య తీసుకొచ్చారండి. ఇంకా పనసకాయ కట్ చేస్తుంది ఎవరు అనుకుంటున్నారా? మా మావయ్య అండి. చాలా ఈజీగా కట్ చేస్తారు మా మావయ్యలు అందరూ కూడా. అలాగే మా తాతయ్య అయితే ఇంకా చాలా ఈజీగా కట్ చేస్తారు. మా అమ్మ కూడా కట్ చేస్తారు. వాళ్ళకి చిన్నప్పటి నుంచి అక్కడ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పనస తోటలు బాగా ఎక్కువగా ఉంటాయండి. సో ఎక్కువగా మన సైడ్ ఉన్న రేటు అసలు అంత ఉండదు అక్కడ. రీజనబుల్ చాలా తక్కువలో వస్తుంది. సో ఒక్కొక్కసారి అయితే ఫ్రీగా కూడా తెలిసిన వాళ్ళు ఇస్తూ ఉంటారు. సో అవైతే తీసుకొచ్చారండి. చాలా తీయగా ఉన్నాయి పనసకాయలు అయితే. మా మావయ్య అయితే చకచకా కట్ చేస్తున్నారు. అసలు చాలా ఈజీగా స్పీడ్గా కట్ చేస్తున్నారు కదండి. అసలు కట్ చేసిన విధానం చూస్తుంటేనే ప్రాక్టీస్ ఎంత ఉంటుందో అర్థమవుతుంది. యాక్చువల్లీ మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో పనస తోటలు ఉంటాయి. మా చిన్నప్పుడు ఎవ్రీ సమ్మర్ హాలిడేస్ వస్తే చాలండి చాలా ఎగ్జైట్మెంట్గా ఉండేవాళ్ళం. ఎప్పుడెప్పుడు హాలిడేస్ ఇస్తారో, ఎప్పుడెప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అన్నట్లు ఉండేవాళ్ళం. అసలు హాలిడేస్ ఇస్తే చాలండి మాకైతే ఒక ఫెస్టివల్ లాగా ఉండేది. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కనైతే నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళండి. వాళ్ళందరం కూడా కలిపి ఇంకా పనస తోటలోకి అయితే వెళ్ళిపోయేవాళ్ళం. ఇంకా పనసకాయలు తెచ్చుకోవడం, అక్కడ ఆడుకోవడం, ఇంకా తోటలో తిరగడం, ఇంకా చాలా హ్యాపీగా అయితే ఉండేవాళ్ళం. అసలు ఏం తెలియదు కదండి ఆ ఏజ్లో. ఇంకా మొత్తం తిరిగేసేవాళ్ళం. చాలా బాగుండేది. కానీ ఇప్పుడు పిల్లలకి అంత హ్యాపీనెస్ అయితే లేదు కదా. ఓన్లీ టీవీస్ అండ్ ఇంకా మొబైల్స్ వీటితోనే ఉంటున్నారు తప్ప వాళ్ళ లైఫ్ అనేది ఏం పెద్ద ఎంజాయ్ చేయట్లేదండి ఇప్పుడు జనరేషన్ వాళ్ళైతే నాకు తెలిసి. అవునంటారా కాదంటారా కామెంట్ చేయండి. ఇంకా ఒక పక్కన వాళ్ళు కట్ చేస్తూ ఉంటే నేనైతే తినడం స్టార్ట్ చేశాను. నాకైతే పనసకాయలంటే చాలా ఇష్టం అండి. ఎన్నైనా తినేస్తాను. ఇంకా ఆల్మోస్ట్ ఆ రోజైతే చాలా తినేసాను. చెప్తే మీరు దిష్టి పెట్టేస్తారేమో. జస్ట్ జోకింగ్ అంతేనండి. మా తాతయ్య కూడా అదే చెప్తున్నారండి అక్కడ. అంటే అప్పట్లో పిల్లలందరూ కూడా కలిసి బయటకు వెళ్ళి ఆడుకునేవాళ్ళు. అలాగే సందులో తిరగడం, ఇంకా అమ్మాయిలు అబ్బాయిలను కూడా ఆ ఏజ్లో ఇంకేం తెలియదు కదండి. సో అందరం కలిసి ఇంకా ఆడుకునేవాళ్ళం. గువ్వలాట అంటే అష్టాచమ్మ ఇంకా ఇట్లా చాలా ఆటలు ఉండే కదండి. అవన్నీ ఆడుకునేవాళ్ళని చెప్పి చెప్తున్నారు తాతయ్య అయితే. అంటే ఇప్పుడైతే పిల్లలందరూ ఫోన్లో బిజీ అయిపోయారు, మాటలు కూడా వినట్లేదు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు పిల్లలకి బయటికెళ్ళి ఆడుకోవడం అనే ఐడియా కూడా లేదు. అంటే మాట్లాడితే ఏదైనా మాట్లాడినా కూడా ఆన్సర్ చెప్పరండి వాళ్ళు. ఇంకా ఫోన్స్ చూడడం, ట్యాబ్స్ లేకపోతే టీవీలో ఇంకా అదే ప్రపంచం అయిపోయింది వాళ్ళకి. ఇంకా బాండింగ్, ఆ ఫిజికల్ యాక్టివిటీ, ఆ రియల్ మూమెంట్స్ అనేది కొంచెం కొంచెం తగ్గిపోతాయని చెప్పి ఇంకా మాట్లాడుతున్నారు తాతయ్య అయితే అక్కడ. నేను మాత్రం మా చైల్డ్‌హుడ్ డేస్‌ని చాలా బాగా అయితే ఎంజాయ్ చేశాను. మా తాతయ్య చెప్తుంటే అర్థమవుతుంది. మనకు ఆ టైంలో ఆ టీవీలు, ఆ స్క్రీన్ లేకపోవడమే మనకు ఒక బ్లెస్సింగ్ అని చెప్పాలి. ఇంకా రియల్ ఫ్రెండ్‌షిప్, రియల్ గేమ్స్, రియల్ మూమెంట్స్. అందుకే ఇప్పుడు ఆ రోజులు గుర్తు చేసుకుంటే చాలా మనసులో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది. అంటే మన టైంలో ఉన్నది ఇప్పుడు లేదని చెప్పి. ఇంకా మా తమ్ముడైతే మేము వస్తున్నామని చెప్పి ఇంకా ఫ్రూట్స్ అన్నీ తీసుకొచ్చాడండి. ఇంకా ఫ్రిడ్జ్ నిండా ఫ్రూట్సే ఉన్నాయి. ఇంకా అన్ని రకాల ఫ్రూట్స్ అయితే వాడు తీసుకొచ్చేసాడు. ఇంకా మా తాతయ్య వాళ్ళు అయితే వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఇంకా అమ్మకి ఇంట్లో కావాల్సిన గ్రాసరీస్ కూడా తీసుకొచ్చారండి. ఇది అందరితో షేర్ చేయాలనిపించిందండి. సో అందుకే వ్లాగ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఇంకా పనసకాయలు, మామిడికాయలు, స్నాక్స్ ఇది కూడా ఒక ఫుడ్ వ్లాగ్ లాగా అయితే కాదు కానీ ఇదొక మెమరీ వ్లాగ్లో అయితే నాకు గుర్తుంటుందని చెప్పి నేనైతే తీసుకున్నానండి. సో మీరు కూడా చెప్పండి మీ చిన్నప్పుడు ఎలా ఉండేది? మీ తాతయ్య, అమ్మమ్మ వాళ్ళతో మీ మూమెంట్స్ షేర్ చేయండి. అంటే కామెంట్ చేసి చెప్పండి. ఇంట్లో అందరూ కలిసి కూర్చుని ఫ్రూట్ కట్ చేస్తూ, మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ తినడం ఇలాంటి హ్యాపీనెస్ మూమెంట్స్ మీకు ఏదైనా ఉండుంటే ప్లీజ్ కామెంట్ చేసి మాతో షేర్ చేసుకోండి. ఓకే అండి. నెక్స్ట్ వ్లాగ్లో అయితే ఇంకా కొన్ని సీన్స్ అయితే మీకు చూపిస్తాను. అండ్ మీరు కూడా కామెంట్లో చెప్పండి మీకు ఈ వీడియో నచ్చిందా? మీ మెమోరీస్ ఏంటి? నేను కూడా చాలా ఇంట్రెస్ట్ అయితే మీ కామెంట్ చదువుతానండి. సో ఇలాగే అందరూ కలిసి మంచి రోజుల గురించి గుర్తు చేసుకుంటూ ఈ రోజులను కూడా మెమొరబుల్గా మార్చుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, హ్యాపీగా ఉండండి. ఇంకా ఇదైతే మా అమ్మ వాళ్ళ ఇంటి బ్యాక్ సైడ్ అండి. ఇంకా క్లైమేట్ అయితే చాలా మొత్తం చేంజ్ అయిపోయింది. అంటే వర్షం రావడానికి అయితే రెడీగా ఉంది. సో ఇంకా ఫుల్గా అయితే గాలి వేసేస్తుంది. ఇంకా వర్షం వచ్చేస్తుందని చెప్పి నేనైతే ముందే వీడియో తీసేసాను. సో చూసారు కదా క్లైమేట్ అనేది ఎంత చేంజ్ అయిపోయిందో. క్లైమేట్ అయితే కూల్గా ఉందని చెప్పి ఇంకా మా తమ్ముడు అయితే ఆర్డర్ పెట్టేశాడండి. బజ్జీలు, ఇంకా దోశ, ఇంకా చాలా ఐటమ్స్ అయితే పెట్టేశాడు. ఇంకా మేము కూడా అయితే ఇంకా నేను మా చెల్లి కలిపి అయితే ఇంక ఫుల్గా లాగించేసాము. అసలు చట్నీలు ఉన్నాయండి, చాలా టేస్టీగా ఉన్నాయి. నాకైతే బాగా నచ్చినాయి. నేనైతే బాగా ఫుల్గా తినేసాను. ఇంకా అమ్మ అయితే వంట కూడా చేసేసింది. సో మేమైతే అదేమీ తినలేదండి. ఇంక ఇవే తినేసి అయితే ఇంక సరిపెట్టేసాం. ఇంకా తమ్ముడు
న్యూడిల్స్ కూడా ఆర్డర్ పెట్టాడు. సో ఇంకా అవి కూడా వచ్చినాయి. ఇంకా అవి ఇవి కలిపి తినేయడం. ఇంకా అమ్మ చేసింది ఇంకేం తినడం చెప్పండి, ఇంకేమైతే తినలేదు. ఇంకా అమ్మ అయితే ఒకటే చవాట్లు ఇంకా ఇవే తినేస్తున్నారని చెప్పి. ఇంకో పక్క నుంచి అయితే మా చెల్లి నేను ఇంకో ప్రయోగాలు కూడా చేస్తామండి. చపాతీ మీద ఏదో అవకాడో ఉంటే దాంతో జస్ట్ అలా టోస్ట్లో చేసేసి ఏదో ప్రయోగాలు చేసేసాము. ఇంకా డ్రై ఫ్రూట్స్ లడ్డు కూడా చేసామండి. అది నెక్స్ట్ వ్లాగ్లో అయితే నేను షేర్ చేసుకుంటాను. ఓకే అండి, ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మర్చిపోకుండా అయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. ఓకే అండి, ఉంటాను. బాయ్.